నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్ప హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాబుని ఎన్నిసార్లు మెచ్చుకున్నా తక్కువే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాగునీళ్లను విడుదల చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేగొండ మండలంలోని బాగిర్తిపేట వద్ద నిర్మించిన హెలీప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు. రేపు 14వ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర్ రాజనరసింహ పర్యటన నేపథ్యంలో నేడు రేగొండ మండలం రామన్నగూడెం క్రాస్ రోడ్డు వద్ద హెలీప్యాడ్ నిర్మించిన పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బాగిర్తిపేట నుంచి కొడవటంచెకు 50 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపనకు గౌరవనీయులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు ఉదయం 11 గంటలకు బేగంపేటలో స్టార్ట్ అయ్యి ఇక్కడ బాగిర్తిపేట స్టేజ్కి 11:45, 11:30 అంటే 11:50కి శంకుస్థాపన బాగిర్తిపేట స్టేజ్ మీద చేయడం జరుగుతుంది. అక్కడ నుండి భూపాలపల్లికి బై రోడ్ ఆయుష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం తర్వాత 130 కోట్లతో మెడికల్ కాలేజ్, హాస్టల్ ఫెసిలిటీ భవనాలు ఫౌండేషన్, అక్కడ నుంచి 10 కోట్ల రూపాయలతో 4th ఫ్లోరు ప్రభుత్వ హాస్పిటల్లో శంకుస్థాపన చేసి ఆడ హాస్పిటల్ రివ్యూ చేసి అక్కడ నుండి అంబేద్కర్ నుంచి టూయింగ్ లేన్ వరకు ఏదైతే డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ 4 కోట్లతో శంకుస్థాపన చేసి అక్కడ ముగుళ్ళపల్లి మండలానికి అంబులెన్స్ లేదు, ఆ అంబులెన్స్ కొత్తది కూడా మంత్రి గారు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా. దాన్ని ప్రారంభించి పబ్లిక్ మీటింగ్ చేసుకొని అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ లంచ్ కార్యక్రమం తర్వాత రిటర్న్ టు హైదరాబాద్. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నేడు 50వ డివిజన్ సహకార్ నగర్లో 25 లక్షల నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు పాలకాయ కొట్టిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇటీవలే 187 కోట్ల నిధులను కేటాయించారని, ప్రాధాన్యత పరంగా కాలనీలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని అన్నారు. అంతకుముందు గణపతి దేవాలయంలో గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ అఫ్సర్, కాలనీవాసులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం వరంగల్ జిల్లాని ప్రత్యేక దృష్టితో చూసటం, ప్రత్యేక నిధులు ఇవ్వటం, ఆ అభివృద్ధిలో భాగంగానే ఇలా 50వ డివిజన్లో సహకార్ నగర్లో వర్క్ని డ్రైనేజ్ సిస్టమ్ని కొత్తగా పునరుద్ధరించడానికి సుమారు 25 లక్షల రూపాయల పైబడే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి డివిజన్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువనే నిధులు ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న బహిరంగ సభలో సాయంత్రం వస్తారనగా మధ్యాహ్నము 12 గంటలకు హైదరాబాద్లో ఉండి కూడా లాస్ట్ జీవో ఆ రోజు కార్పొరేషన్కు 187 కోట్ల రూపాయలు చరిత్రలో కన్వీనియర్గాని రీతిలో ప్రతి డివిజన్లో ప్రతి కాలనీకి రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ కూడా ఏ తేడా లేకుండా గతంలో
చేసిన అప్పులని కట్టుకుంటూ ఆ 187 కోట్లలో గతంలో చేసిన అప్పే సుమారు దగ్గర 100 కోట్లు పోతున్నాయి. ఎందుకంటే గతంలో 2 కోట్లు కార్పొరేషన్లో ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టినాము. మేము అట్లా కాకుండా శిలాపలకాలకే పరిమితం కాకుండా మేము కొబ్బరికాయ కొట్టిన వారం 10 రోజులలో వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మా యొక్క గోల్ ప్రజల ఎంబటి ఉండటం, ప్రజలకు నిత్యంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటిని, ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కూడా మేము అత్యవసరంగా ఏవైతున్నాయో, ఎక్కడైతే కాలనీలు మునుగుతున్నాయో అత్యధిక ప్రాధాన్యత వాటికి ఇస్తూ మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇంకా కొన్ని కాలనీలకు కూడా చాలా మటుకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని 2 రోజులు వెనుక ముందు తప్పకుండా కంప్లీట్ చేస్తాం. మరియు నెక్స్ట్ మంత్లో జనవరిలోనే డివిజన్ల వైజ్ కూడా తిరుగుతూ పాదయాత్రలో రివ్యూ పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని మరియు మధ్యాహ్నం వరకు అధికార యంత్రాంగంతో మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు పార్టీ ప్రతిష్టకు ఈ 2 కలిపి గతంలో మేము పాదయాత్ర. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలంలోని ఈస్ గేట్లను ఎత్తి యాసంగి సాగునీళ్లను విడుదల చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ओके सर थैंक यू अन्ना एक बार आगे सब लोग एक बार आगे कदम ना अरे बाबू सुदर्शन नहीं दिख रहे कहीं भी, बुलाओ उनको बुलाओ. కొద్దిగా హ్యాండ్ బ్యాగ్ బాబు ఎంతమంది చెప్పాలి? నలుగురు साहब खाली है उसको, खाली पकड़े नॉट येट अना एक पकड़ो सर remove this hand go back మెక్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిర్వహించ తలబెట్టిన ధర్నాకు బయలుదేరిన మెక్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ధర్నాకు వెళ్లడానికి నేడు కామారెడ్డి బస్టాండ్కు చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నాకు వెళ్తున్నామన్నారు. పోలీసులు తమను అరెస్టు చేయడం శోచనీయమని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. సంఘాలకు మేము బుక్స్ రాయడం, లోన్లు ఇప్పించడం ఇదే పనిగా మాకు మొదట్లో ఉండే, కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్క పని మాతోటే చేయించుకుంటున్నది. సర్వేలు కానీ ఇతర పనులు, తడి చెత్త, పొడి చెత్త, జ్వర సర్వే, ప్లాస్టిక్ నివారణ, కంటి వెలుగు, బతుకమ్మ చీరల పంపిణీ, ప్రతి ఒక్కటి కుటుంబ సర్వే, ఇవన్నీ సర్వేలు మాతో చేయించుకుంటున్నాయి. కానీ
మా కడుపు చూడట్లేదు, మా వేతనాలు పెంచట్లేదు, మా జీతాలు గత 7 నెలలుగా రావట్లేదు. జీతాలు అడిగితే మీరు పని చేస్తారా మానేసుకుంటారా అనే చెప్తున్నారు తప్ప మరి మీకు జీతాలు ఇస్తామమ్మా పెంచుతామని ఏనాడు ఎవరు చెప్పట్లేదు. ఎమ్మెల్యేకు మంత్రి వాళ్ళకి లెటర్లు కూడా ఇచ్చినాము. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మన సీఎం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, తను కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. కావున మాకు జీతాలు పెంచాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ వెట్టి చాకిరి ఆపాలని మా ఆర్పిల సంఘం నుంచి అందరం కోరడం జరిగింది. జీతం కూడా మాకు 6,000 సరిపోవడం లేదు. ఇప్పుడు పెరిగిన ధరల దాన్ని బట్టి చూస్తే మాకు 6,000 సరిపోవడం లేదు. 16 నుంచి 26,000 జీతం వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కనీస వేతనం 16,000 నుంచి 26,000 చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దయచేసి రేవంత్ అన్న మా జీతాలు పెంచాలని మా ఆర్పీలు కోరడం జరుగుతుంది. మీకు మా కష్టాలు మా బాధలు మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మా జీతాలు పెంచాలని, మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క విన్నపం. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో జ్యూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ ఆర్ఎం డొబ్రియాల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలు సింగ్ మేరు, సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, భీమా నాయక్, రామలింగం, డైరెక్టర్ జూ పార్క్స్ సునీల్, ఎస్ హేరామత్, పలువురు డిఎఫ్ఓలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులు పిన్ పాయింట్ మేరకు జరగాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు మరింత బాధ్యత వహించి ఇంటింట చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం పట్ల శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శుల ఆదేశించారు. సుద్దపల్లి, డొంక, ప్రగతినగర్, పొన్నూరు రోడ్, ఎల్ఆర్ కాలనీ, పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని, శానిటరీ డివిజన్ల వారీగా పిన్ పాయింట్ మేరకు పారిశుద్ధ్య పనులు జరగాలన్నారు. డ్రైన్ల మీద ఆక్రమణలు లేకుండా ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎల్ఆర్ కాలనీలో డ్రైన్లో మురుగుపారుదల లేకుండా ఉండటం, వ్యర్థాలు నిలవడం గమనించి సంబంధిత శానిటరీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుండి పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, సచివాలయ పరిధిలో కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. నూతన సీసీ రోడ్లు నిర్మాణ సమయంలోనే ఎండ్-టు ఎండ్కు నిర్మాణం చేయాలన్నారు. అనంతరం ఏటీ అగ్రహారం, రామనామక్షేత్రం రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యంపై ఆగ్రహం, ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకపోవడం వలన దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డీసీపీ సూరజ్ కుమార్, డిఈఈలు నాగభూషణం, మధుసూదన్, శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు సాదిక్ బాషా, రెహమాన్, కార్పొరేటర్లు మీరావళి, ఆబిద్ బాషా, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
పుష్ప హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికి చెప్పకుండా ర్యాలీ చేసుకుంటూ థియేటర్కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదమని తేల్చడంతో అరెస్ట్ చేశారు. అరెస్టు ముప్పును గమనించిన అల్లు అర్జున్ తనపై కేసును కొట్టివేయాలని 2 రోజుల కిందటే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా విచారణకు రాలేదు. తాను తొక్కిసలాట ఘటనకు కారణం కాదని ఆయన వాదించారు. అయితే పోలీసులు కోర్టులో ఏం చెబుతారన్న దానిపై వెయిట్ చేయకుండా హీరోను అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అది థియేటర్ ఓనర్లమే అయినా లీజ్కు ఇచ్చామని, ఏం జరిగినా బాధ్యత సినీ ప్రదర్శకులదేనానని తేల్చారు. వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రూల్స్ ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని తీసుకొని ప్రీమియర్కు వెళ్ళిపోయారు. అంతేకాదు థియేటర్కు కిలోమీటర్ ముందు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చేతులు ఊపుతూ ర్యాలీ నిర్వహించారు. థియేటర్లోకి వెళ్లే సమయంలో అందరూ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అర్జున్ పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు ఆయనను రిమాండ్ తరలిస్తూ వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. రిమాండ్కు తరలిస్తే పుష్పరాజ్ జైల్లో ఉండాల్సిందే. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయాలి? ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెళ్తాం తప్పలేదు కాదు, దాంట్లో తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇప్పుడు మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. ముందుకు సార్ బాగుండదు అన్న. మీరు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్. పాట కూడా
సార్ 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 స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం దగ్గర పనిచేయడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ పవన్ కొనియాడారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలి, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ, 164 అసెంబ్లీ సీట్లు కానీ, 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలమని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదిక అయింది. శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ మేము అందరూ రాళ్లు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఈ రోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్లీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్ప హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాబుని ఎన్నిసార్లు మెచ్చుకున్నా తక్కువే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
సాగునీళ్లను విడుదల చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.